రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివిధ జిల్లాల అధ్యక్షులు హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మీకు అండగా ఉంటానని చెప్పి పీడీఎఫ్ మీ యొక్క పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే 2005లో బడి బయట ఉన్నటువంటి బాలికల విద్య కోసం ఏర్పాటు చేసినటువంటి కేజీబీవీ యొక్క పాఠశాలలు, అందులో కాంట్రాక్టు పద్ధతిలో ఇటు టీచర్స్ కావచ్చు నాన్ టీచర్స్ని ఈరోజున కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవటం జరిగింది. ఆ తీసుకున్నటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి చేత వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మిగిలినటువంటి పాఠశాలలు పనిచేసే వారికి ఉన్నటువంటి సౌకర్యాలు మన పాఠశాలలో పనిచేసే మహిళా టీచర్స్కి అటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సారాంశం కేజీబీవీ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది తప్ప దాన్ని అమలు చేయడానికి మాత్రం చొరవ చూపట్లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా లేదా కేజీబీవీ సంఘంగా మనం కోరుకునేది ఉన్నటువంటి ఈ కేజీబీవీ పాఠశాలలో ఉన్నటువంటి పోస్టుల్ని పర్మనెంట్ పోస్టులు శాంక్షన్ చేయాలని చెప్పి ఆ శాంక్షన్ చేసినటువంటి పోస్టుల్లో ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం అడుగుతూ ఉన్నాం. ఈ ప్రాసెస్ జరిగే లోపు మినిమం టైం స్కేల్ ఇచ్చి వాళ్ళ యొక్క జీతాలు పెంచాలని చెప్పి, లేదా మిగిలినటువంటి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సౌకర్యాలు మన కేజీబీ ఉన్న మహిళా టీచర్లకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మన సంఘంగా పీడీఎఫ్గా కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. మొన్న శాసనమండలి సమావేశాల్లో కూడా దీనికి శాసనమండలి సమావేశాలకి ముందు మన కేజీబీవీ టీచర్లకి సంబంధించి ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను యాజిటీజ్గా నెక్స్ట్ డేనే శాసనమండలిలో నేను ప్రస్తావన చేశానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బహుశా వీడియోస్ కూడా వినుండొచ్చు. మనం శాసనమండలిలో కూడా మన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అంటే పీడీఎఫ్ అంటే శాసనమండలిలో ప్రజా గొంతుకై ఎవరికైతే సమస్యలతో ఉన్నారో వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ వాయిస్ని శాసనమండలిలో వినిపించటం. రెండవది, ఎవరైతే సమస్యలతో ఉన్నారో సమస్యలతో ఉన్న వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే ఎవరైనా అది కేజీబీవీనా, మోడల్ స్కూల్సా, జిల్లా పరిషత్ స్కూల్సా, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ టీచర్సా, లేదంటే కార్మికుల, వ్యవసాయ కార్మికుల ఎవరైనా పోరాటాలు చేస్తే ఆ వారి పోరాటాలకి అండగా ఉండటం, మద్దతు తెలియజేయటం పీడీఎఫ్ యొక్క రెండవ కర్తవ్యం. మూడవది, మన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకి, మంత్రులకి ప్రాతినిధ్యాలు చేయటం. ఈ మూడు మార్గాల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా కూడా శాసనమండలిలో మనల్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, రెగ్యులరైజ్ చేసే లోపు ఎంటీఎస్ని అమలు చేయాలని చెప్పి, ఎప్పుడో పెంచినటువంటి జీతాలు ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఈ రోజున మీరు పెంచే జీతాలు సరిపోవట్లేనటువంటి పరిస్థితి ఉంది. పని చూస్తేనేమో మిగిలిన పాఠశాల కంటే పనేమో ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ హాస్టల్ వార్డెన్స్ ఉండరు, టేక్ క్యాడర్స్ ఉండరు. వాళ్ళ